IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. 2024 ఇసుక విధానం రూపకల్పన జరిగే వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలుపెట్టారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. 2024 ఇసుక విధానం రూపకల్పన జరిగే వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలుపెట్టారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక ఇసుక పాలసీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో ఇసుక పాలసీని ఉచితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చూస్తే కనుక 2019-2020 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే 2 ఇసుక పాలసీ రద్దు చేస్తున్నట్లుగా ఈ ఏపీ ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఈ ఉచిత ఇసుక విధానం ఖరారు చేస్తూ జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. 2024 నూతన ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు ఇవి అమల్లో ఉంటాయి. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక రవాణాను జరపాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే కనుక ఈ ఇసుకకు సంబంధించిన విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ఖజానాలో పడకుండా జాగ్రత్త తీసుకుంటా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆదాయం ఇసుక అమ్మకా వచ్చినట్టు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఉచిత ఇసుక సరఫరా అనేది అయితే ఉందో దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఇసుక మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఇసుక తవ్వకాలను కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా ఇసుక కమిటీలు, జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ కమిటీలో ఉంటారు. జిల్లాలోని స్టాక్ పాయింట్ల వద్ద స్వాధీనం చేసుకునేందుకు ఇసుక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 49 లక్షల మెట్రికుల మేర ఇసుక రాష్ట్రంలో ఉందని, ఇసుక పాయింట్లకు సంబంధించి అందుబాటులో ఈ మాత్రమే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. రిజర్వాయర్లు, తర్వాత చెరువులు, ఇతర నీటి వనరులు డీసిల్టేషన్ ప్రక్రియకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డీసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడ చేపట్టాలనే అంశం నిర్ణయం తీసుకోకుండా జిల్లా స్థాయి ఈ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్దేశించేటువంటి బాధ్యతను కూడా జిల్లా కమిటీలకే అప్పగించడం జరిగింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపు కేవలం డిజిటల్ విధానాల్లో మాత్రమే ఉండాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇసుకను తిరిగి విక్రయించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. భవన నిర్మాణాల మినహా ఉచిత ఇసుకను మరి ఇతర అవసరాలకు ఉపయోగించొద్దనే విషయాన్ని కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇసుక అక్రమణ చేసినా, ఫిల్లింగ్ చేసినా కూడా పెనాల్టీని నిర్దేశిస్తూ కూడా ఈ ఇసుక విధానం ఏదైతే కనుక రూపొందించారో దానికి సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది.
అలాగే జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కూడా సర్కార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. స్టాక్ పాయింట్ల దగ్గర ఆల్రెడీ మంత్రులు ప్రారంభించేశారు ఇసుక సరఫరా అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు స్టాక్ పాయింట్ల దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది విజయచంద్రన్? స్టాక్ పాయింట్ల వద్ద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అక్కడ ఈ కొన్ని అంటే ఇసుక ధరలు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎంత ఇసుక ఉంది, దానికి సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మీద కూడా స్పష్టం చేస్తూ ఒక ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించిన అక్రమాలు, ఆరోపణలు వస్తాయనేటువంటి నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఇసుకను కూడా ఎటువంటి అక్రమాలకు తావి చేయకోకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకోకుండా, ఎటువంటి ఆరోపణలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఎక్కడైనా కూడా ఇసుకను విక్రయించడం అయితేనేమి, లేకుంటే కనుక దాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం అయితేనేమి, ఈ విషయాల్లో పొరపాట్లు జరగకోకుండా మళ్ళీ ఆరోపణలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. అంటే రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో పాత ఇసుక విధానంపై కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఇసుక డంప్ల నుంచి ఇసుకను ప్రజలకు అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయనుంది. ఉచితంగా ఇసుకను ఎలా అందజేయాలన్న అంశంపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఈ ఇసుకనంతా నేటి నుంచి ప్రజలకు పంపిణీ చేస్తారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. ఈ ఫీజులను ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయించనున్నారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏపీ వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. వాటిని గనుల శాఖ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి లాంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 రూపాయల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఆయా బ్యాంకులు QR కోడ్ ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందన్న వివరాలన్నీ గనుల శాఖ వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. 2 వారాల పాటు చేతి రాతతోనే వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు.